ఇతిహాసవాణి ఛానల్ నుంచి బుద్ధి అనే దీపం మాయను గెలిచే మార్గం. మనసు జీవాంశ, బుద్ధి దైవాంశ. మనసు జీవుణ్ణి నియంత్రించే శక్తి, అదే సమయంలో బంధించే సంకెళ్ళు అదే. జీవాంశ దైవాంశ, ఈ రెండిటి మధ్య జరిగే పోరాటమే మానవ జీవితం. కృష్ణుడు: అర్జున, ఆయా జీవులు చేసే పాపపుణ్యాలు ఆత్మను అంటావు, అవి కేవలం ఆయా జీవులనే చేరుతున్నాయి. అర్జునుడు: ఇది ఏమి అన్యాయం కృష్ణ? ఆత్మ జీవులతో సంబంధించి సకల కార్యములను తానే చేయిస్తున్నప్పుడు ఆ కర్మలు ఆత్మకు అంటకుండా కేవలం జీవులకే అంటాయని ఎందుకు చెప్తున్నావు? దీనికి గల కారణాన్ని వివరించు. కృష్ణుడు: పార్థ, జీవులు మాయచే కప్పబడి ఉన్నారు. ఆ మాయ వల్ల తను చేసే పనులన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని పొందుతున్నారు. ఆ అహంకారం వల్లే ఆ కర్మఫలాన్ని వారు అనుభవించాల్సి వస్తుంది. అర్జునుడు: ఏమీ తెలియని ఈ జీవుడు తను చెయ్యని పనులను తన మీద వేసుకుని ఎందుకు పాపాన్ని మూటగట్టుకోవాలి? కృష్ణుడు: జ్ఞానం లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఈ అజ్ఞానమే సమస్త ప్రాణుల జ్ఞానాన్ని మూసివేస్తుంది. మాయా ప్రభావము. శ్లోకం: ధూమేన వ్రియతే వైహిర్యతదో దర్శో మలేన చ యద్బోలేనావృతో గర్భస్థదా తేనేదమావృతం. పొగ నిప్పును కప్పేసినట్లు, మురికి అద్దాన్ని కప్పేసినట్లు, మావి శిశువును కప్పేసినట్లు కోరికలు జ్ఞానాన్ని కప్పేస్తున్నాయి. అర్జునుడు: మరి ఈ మాయను సృష్టించిన ఆ ఈశ్వరుడు జీవులను మోహింపచేసి ఆ కర్మలను వారి నెత్తిన ఉంచడం ధర్మమేనా? దేవుడు ఏమీ తెలియనట్లు ఉండటం సబబేనా? కృష్ణుడు: అర్జున, భగవంతుడు మాయతో పాటు జీవులను సృష్టించిన మాట నిజమే, కానీ ఆ మాయ నుండి తప్పించుకోవడానికి బుద్ధి అనే శక్తిని కూడా ఇచ్చి పంపాడు. ఆ బుద్ధిని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్లే మనిషి కర్మల మూటను మోస్తున్నాడు. బుద్ధి అనే దీపం ఒక చిన్న కథ. పరమేశ్వరుడు మనిషిని కర్మకు లోబడేలా చెయ్యలేదు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను, విను. ఒక యజమాని దగ్గర ఇద్దరు సేవకులు ఉండేవారు. ఒకరోజు అర్ధరాత్రి ఆ యజమాని వారిని పిలిచి ఇలా అన్నాడు: మీరు ఇప్పుడు చీకటిలో వేరు వేరు ఊర్లకు వెళ్ళాలి. కానీ దారిలో చాలా దిగుడు బావులు ఉన్నాయి. చీకట్లో అవి కనిపించవు. అడుగు వేస్తే ప్రాణాలు పోతాయి. యజమాని వారిద్దరికీ చెరి ఒక దీపం ఇచ్చి పంపాడు. మొదటి సేవకుడు యజమాని ఇచ్చిన దీపాన్ని వెలిగించుకొని ఆ వెలుగులో దారి చూసుకుంటూ బావుల నుండి తప్పించుకొని తన పనిని పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. రెండవ సేవకుడు అహంకారంతో నాకు దారి తెలుసులే అని దీపాన్ని ఇంట్లోనే వదిలేశాడు. కటిక చీకట్లో బయలుదేరాడు. దారిలో ఉన్న బావిని చూడక అందులో పడిపోయాడు. ఈతరాక ప్రాణాలు కోల్పోయాడు. ఈ కథలో దీపమే భగవంతుడు మనకిచ్చిన బుద్ధి. బావి వంటిదే ఈ మాయ. భగవంతుడు ఇచ్చిన బుద్ధిని సరిగ్గా ఉపయోగించని జీవుడు మాయ అనే బావిలో పడి జనన మరణాలనే దుఃఖాలను పొందుతున్నాడు. ప్రతి వ్యక్తి ఒక చెడ్డ పని చేసే ముందు పరమాత్మ మన లోపల బుద్ధి రూపంలో హెచ్చరిస్తూనే ఉంటాడు, ఇది తప్పు, ఇది చెయ్యకు అని. కానీ జీవుడు మాయా ప్రభావం చేత ఆ అంతరాత్మ హెచ్చరికను పెడచెవిన పెడతాడు. నన్ను ఎవరు చూస్తున్నారులే అని ధైర్యంతో అధర్మమైన పనులు చేస్తాడు. కానీ పరమాత్మ సృష్టిలో ప్రతి చర్య గమనించబడుతూనే ఉంటుంది. ముగింపు సందేశం: ఎవడైతే తన బుద్ధి చెప్పే హెచ్చరికను గౌరవిస్తాడో, ఎవడైతే దుష్కార్యాలకు దూరంగా ఉంటాడో వాడే నిజంగా ఈ సంసార సాగరాన్ని తరిస్తాడు. చంచలమైన మనసు చెప్పే కోరికల వెంట పరిగెత్తేవాడు పతనమవుతాడు. దైవాంశమైన బుద్ధిని
అనుసరించేవాడు ధన్యుడవుతాడు. సందేశం: మనసును బుద్ధితో జయించండి. జీవితాన్ని వెలుగుమయం చేసుకోండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.